నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. అయితే ఈ రోజు అనగా 25/9/2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాల యొక్క ఫలితాలు, ఈ రోజు యొక్క ఫలితాలు, వాటి యొక్క పరిహారాలు కూడా పరిశీలన చేద్దాము. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక పనిలో శ్రద్ధ పెరుగుతుంది, అన్నిటా విజయం కలుగుతుంది. పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సమయంలోకి అందుబాటులోకి వస్తాయి. ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో మాత్రము చిన్న చిన్న విభేదాలు రావడము, తగాదాలు రావడము, ఇలాంటివి జరిగే సూచనలు కొంత ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో మేషరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మాటను పొదుపుగా వాడే ప్రయత్నం చేయండి. మీరే కనుక పెద్దవాళ్ళు అయితే కనుక కుటుంబాన్ని సర్దుబాటు చేసేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాను ఒకసారి కానీ 3 సార్లు కానీ ఇంట్లో కానీ మీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే ఈరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసాని పఠించాలి. ఎందుకు అంటే వీళ్ళు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో పాటు వక్రగతిలో శని భగవానుడు వక్రగతిలో సంచారం చేయడం వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సూచనలు చెప్పదగినవి అస్సలు బాగాలేదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వాహనం మీద కానీ, లేదా ప్రయాణాల్లో కానీ జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వ్యాపారంలో లాభాలు, స్నేహితుల సహాయ సహకారాలు, భూమి వస్తు వాహన గృహ యోగాలు గోచరిస్తున్నాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు, చర్చలు, నిర్ణయాలు తీసుకునేందుకు అనువైన సమయము. అయితే కానీ ఆరోగ్యం పట్ల మాత్రము జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన స్థితి. ఎవరు ఏ ప్రయత్నాలు ఈ రోజు చేద్దామనుకున్నా, అంటే వ్యాపార నిమిత్తంగా, పారిశ్రామిక నిమిత్తంగా, లేదా రాజకీయ నిమిత్తంగా, ఎవరెవరు ఏ రంగంలో ఉన్నవారైనా ఏ పని మొదలు పెట్టాలన్నా ఇవి మనకి దసరా నవరాత్రులు కాబట్టి ముహూర్తాలు చూడవలసిన అవసరం లేదు. ఈ 11 రోజులు మనకి విశేషమైన రోజులు కాబట్టి చక్కగా ఏ ప్రయత్నం చేసినా విజయమే వస్తుంది. కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. ఈ ఒక్క రోజే కాదు, ఈ మనకి 22వ తారీఖు నుంచి మళ్ళా అక్టోబర్ 2వ తారీఖు వరకు అనగా ఈ 11 రోజులు అమ్మవారి దసరా నవరాత్రులు కాబట్టి, పేరుకు నవరాత్రులు కానీ మనకి ఈసారి 11 రాత్రులు వచ్చాయి కాబట్టి, అంటే అనగా 11 రోజులు మనము ఈ ఉత్సవాలు జరుపుకుంటాం కాబట్టి ఈ 11 రోజులు మనకి విశేషమైన రోజులు. ఈ రోజుల్ని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేయడం కానీ, మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి, మీ యొక్క సహచరులతో కొంత విభేదాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయినప్పటికీ మీరు కొంత ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు కొన్ని విషయాల్లో. ఆ ధైర్యాన్నే ఈ రోజు మొత్తం మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధించుకుంటారు. ప్రయాణాలు యోగిస్తాయి, ప్రయాణాలు చేస్తారు. క్షేత్ర దర్శనము, దాంతోపాటు విహార దర్శనం కూడా, అంటే విహారయాత్రలకు కూడా మీరు వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీరు ఈ రోజు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది మీకు చెప్పదగిన పరిహారాలు దుర్గా అమ్మవారి ఇంట్లో పూజ చేసుకోవడంతో పాటు మీ దగ్గరున్న ఆలయంలో కూడా మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా అమ్మవారి స్తోత్ర పారాయణ కానీ, అమ్మవారి మంత్రాలను కానీ యథాశక్తి చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కొంత డెవలప్మెంట్ అనేది కూడా కనబడుతుంది. రుణాలకు సంబంధించినటివి తీరిపోవడంతో పాటు పాత సమస్యలకు కూడా కొంత పరిష్కారం అనేది మీకు గోచరిస్తుంది. దీంతో పాటు కుటుంబంలో ఆనందం పెరగడంతో పాటుగా శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ, లేదా నిర్ణయాలు కానీ తీసుకోవడంలో ఈ రోజుని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ ఖర్చులకు అధికమయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ ఖర్చులను మీరు బేరీజు వేసుకోండి. ఏది అవసరము, ఏది అనవసరము, ఈ విషయాలను ప్రణాళికగా తీసుకుని అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని అవసరమైన మాత్రమే పెట్టుకునేటట్టుగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మీ యొక్క స్తోమతను బట్టి చిన్ని స్థాయి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద హై ధనవంతుల వరకు మీ యథాశక్తిని బట్టి అన్నదానము చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చదువులోను, కళా రంగంలోను, దీంతో పాటు సైన్సు, మ్యాథ్స్, తర్వాత ఈ న్యాయ సంబంధమైన చదువులు చదువుతున్న విద్యార్థులకు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే వివాహానికి సంబంధించి కొన్ని అడ్డంకులు వచ్చేటట్టుగాను, లేదా
లేదా కొన్ని దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయేటట్టుగాను గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా మీకు తటస్థపడితే వారితో సంప్రదించుకుని మాట్లాడుకునే ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ అవుతాయి. అయితే సమాజంలో గౌరవం పెరుగుతుంది, కొత్త కొత్త అవకాశాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ధనపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కూడా కావచ్చు, కొన్ని అవకాశాలు మీకు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు సూర్యుడికి తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో స్వామివారికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మీ జాతకంలో సూర్యుడికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్యంలో తీవ్రమైన సమస్యలు రావచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో సహచరులతో కొన్ని తగాదాలు ఏర్పడతాయి. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ మీ మీద తగాదాకి రావడము, మీ మీద మాటలు చెప్పడము, ఇట్లాంటిదేదో ఇబ్బందికరమైన వాతావరణము మీరున్న ప్రదేశంలో జరిగే అవకాశం కనబడుతోంది. కానీ ఆధ్యాత్మికం పట్ల మీకు కొంత ఆసక్తి పెరిగే అవకాశము, క్షేత్ర దర్శనము కనబడుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, గోమూత్రంతో మీ యొక్క ఇంటిని శుభ్రం చేయడంతో పాటు మీ యొక్క ఇంటి ముందు గోమూత్రాన్ని ఒక చిన్న రాగి పాత్రలో కావచ్చు, లేదా అంటే ఏదైనా మట్టి పాత్రలో కొంత భాగము గడపకి, సింహద్వారానికి కుడివైపున కనుక ఉంచినట్టయితే ఏదైనా నెగిటివిటీ మీకు తెలియకుండా ఇంట్లో ఉన్నా లేదా మీకు తెలియకుండా లోపలికి వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ చిన్ని పరిహారమే, ఖర్చు లేని పరిహారము. దీన్ని కనుక చేసుకున్నట్టయితే ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, వాళ్ళు మీకు సమయానికి మీకు ఏది అవసరమో అది అందుబాటులోకి తెచ్చే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న ప్రయాణాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, పారిశ్రామికము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు, ఇతర రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పనిలో కొత్త దారులు మీకు కనుక్కుంటారు. చేసే పనిలో కొత్తదనం కానీ లేదా వేరే మార్గం కానీ మీకు కనిపిస్తుంది. అలా కనిపించిన వాళ్ళకి ఆ మార్గంలో నిర్ణయాలు తీసుకోవడానికి ముందంజ వేసుకోండి, సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులను ఏదైనా ఆలయంలో, శివాలయంలో కానీ, ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ, నవగ్రహ ఆలయంలో కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ఆస్తి కొనుగోలు చేసే యోగం కనబడుతోంది. అది భూమి కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ, బంగారం కానీ, ఇట్లా ఏదైనా ఒకటి మీరు ఖరీదైనది కొనడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్నేహితులు, కుటుంబాలు, మీ కుటుంబ పరంగా మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి తెస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దీంతో పాటుగా ఆరోగ్యం పట్ల మాత్రము మీరు కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ, లేదా అంటే సర్ప విగ్రహాలు ఉన్న ఆలయంలో కానీ వాటికి కనుక మీ చేత్తో అభిషేకం చేసుకున్నట్టయితే, పాలను అభిషేకం చేసుకున్నట్టయితే కనుక కొంత గ్రహచార రీత్యా కుజదోషం కానీ, సర్పదోషం కానీ ఇలాంటివి ఏమైనా పోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు యోగిస్తాయి. దూర ప్రయాణాలు కూడా చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి, వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దాంతో పాటే ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో పాటు ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. రాజకీయ నాయకులకు కీలకమైన పదవిని చేపట్టే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కూడా ఈ రోజు అత్యంత విశేషమైన మీ పంటకు గిరాకీ పెరగడము, తద్వారా లాభాలు రావడము జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో కనుక ఈ రోజు పూజించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తాయి. దీంతో పాటు రహస్య శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. వాళ్ళు రహస్యంగానే ఉన్నారు కదా, ఇంక ఇబ్బంది ఏముంది. మీరు ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. వెనక్కి అస్సలు తిరిగి చూడకండి. మీ పనిలో మీరు ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. కానీ పనిలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కూడా నిరాశ చెందకండి. అంటే నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని ఆ పనిని వదలకుండా పట్టుదలతో ముందుకెళ్ళినట్టయితే కనుక
సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. తర్వాత ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఈ ఒక్క చిన్న ఇబ్బందే, శత్రువులు అన్నాక ఇబ్బంది పెట్టడానికే ఉంటారు కదా, వాళ్ళని అస్సలు పట్టించుకోకండి. మీ దారిన మీరు ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. వాళ్ళే విసిగిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. ఈ విషయంలో మకర రాశి వాళ్ళు అస్సలు బాధపడకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడంతో పాటు ఒక్కసారి ఆ స్వామివారిని ఆలయంలో పాద దర్శనం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు శని భగవాను నవగ్రహ ఆలయంలో దర్శించేటప్పుడు డైరెక్ట్గా ముఖం చూడకండి, పాదాలను మాత్రమే చూడండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముఖం చూసినట్టయితే కనుక ఆ స్వామి, మనం ఏదైతే పని మీద వెళ్తున్నామో అది చెడిపోవడంతో పాటు ఇంకా తీవ్రమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ స్వామివారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవద్దు. అయితే ఈ పరిహారం పాటించుకుని మకర రాశి వాళ్ళు విజయంతో ముందుకెళ్ళండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ కుటుంబంలోనే కొంత అస్తవ్యస్త ధోరణి, ఇబ్బందికరమైన వాతావరణము, రహస్య శత్రువుల వల్ల వాళ్ళు డైరెక్ట్గా అయిపోయే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే లాభదాయకమైన పరిచయాలు వస్తాయి. వాటిని సక్రమంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని ప్రారంభించడానికి, అమలు చేయడానికి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, పేదలకు బట్టలను దానంగా చేసుకోండి. విడిచినవో, చిరిగిపోయినవో, మాసిపోయిన బట్టలు కాదు, కొత్త బట్టలను దానంగా ఇచ్చుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ఉద్యోగంలో విజయాలు, అధికారుల యొక్క ప్రశంసలు, వారు మీకు అనుకూలంగా ఈ రోజు ఉండడము, దీంతో పాటు కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకుంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అలాంటివి ఏమైనా వస్తే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ సాధ్యమైనంత వరకు చేసుకుంటూ ఉండండి. మనకి దేవీ నవరాత్రులు కాబట్టి ఎటువంటి అడ్డంకులు ఉన్నా సానుకూలంగా వాటంతట అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నిరాశ అస్సలు చెందకండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.